దాంట్లో హెల్త్ ప్లానింగ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒకటి ఫార్ములేట్ చేస్తాము. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మెయిన్గా దేంతో సఫర్ అవుతున్నారు అని చెప్పి ఆ మేజర్వి తీసుకుంటాం. సో అది ప్రియారిటైజేషన్ అనమాట. సో విల్ అసైన్ ద ప్రియారిటీస్ అమాంగ్ ద ప్రాబ్లమ్స్. ఎక్కువ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. ఆ తర్వాత విల్ ఫార్ములేట్ ఇండివిజువల్ ప్రియారిటీ ప్రాబ్లమ్స్ అనమాట. ఇండివిజువల్ ప్రియారిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి పాపులేషన్ నుంచి ఇండివిజువల్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ ప్రియారిటీ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి దాన్ని తీసుకొని వాటికి సొల్యూషన్స్ ఏమి ఉండొచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తాం సొల్యూషన్స్ని. అదైతే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. దానికి ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన మెయిన్ ఆబ్జెక్టివ్స్, ఎలా మనము డిసీజ్ని మేనేజ్ చేయొచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు అని ఆబ్జెక్టివ్స్ ప్రిపేర్ చేస్తాం. అండ్ ఎలా మనం లాస్ట్లో ఓకే అచీవ్ అయ్యాం గోల్ అని మనకి ఎలా తెలుస్తుంది, హౌ టు మెషర్ ద అచీవ్మెంట్ అనేది కూడా రాసుకోవాలి. ఆ తర్వాత ఆ ఆబ్జెక్టివ్స్లో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పి వాటిలో కూడా ప్రియారిటీస్ ఇస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ కాకుండా అని చెప్పేసి ఇంకో ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ని ఒకటి డిసైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్స్ మళ్ళీ బెస్ట్ ఏది అని చెప్పి తీసుకుంటాం బేస్డ్ ఆన్ ద ఫీజిబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, కాస్ట్ అంతా. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్స్ కంబైన్ చేసి ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్లాన్ లాగా, అంటే ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ డిఫైన్ చేసుకున్నాం ఆబ్జెక్టివ్స్ అదంతా. సో మళ్ళీ ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఈ రెండిటిని ఏది బాగుంది, ఈ రెండిట్లో మెయిన్ ఏంటి అని చెప్పేసి మొత్తాన్ని కంబైన్ చేసుకున్నాం, ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ తర్వాత ఓరియంట్ అండ్ ట్రైన్ పర్సనల్స్ పెడతాము. ఆ తర్వాత విల్ ఇనిషియేట్ దట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది ఆపరేటింగ్ చేస్తాము, అంతా ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ తర్వాత డేటా ఎవాల్యుయేషన్ కోసం ఎంతవరకు ఆ డిసీజ్ మేనేజ్ అయింది, ఎంతవరకు మన ప్రియారిటీస్ మనము అచీవ్ చేసుకోగలిగాం, ఎంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని చెప్పేసి సో ఎవాల్యుయేషన్ కోసం డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత రిజల్ట్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం. మన గోల్ పెట్టుకున్నాం కదా, ఆ గోల్ అచీవ్ అయిందా లేదా, గోల్ సాటిస్ఫాక్టరీ అయిందా లేదా. ఎస్ అయితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాం ఆపరేటింగ్ సేమ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. కాలేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి లైక్ ఇంకా ఫార్ములేట్ ద హెల్త్ ప్రోగ్రామ్స్, విల్ టాబ్యులేట్, మొత్తం అనలైజ్ చేసుకుంటాం, ఇంటిగ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ హెల్త్ డేటా